పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి కూడా ఎంతమంది వెళ్ళబోతున్నారో మనం చూడాలి. ఎందుకంటే నేను దుబాయ్లో మన గల్ఫ్లో పనిచేసిన వాడిని, అలైన్, అబుదాబి ఇక్కడంతా పనిచేసిన వాడిని, సౌదీ అరేబియాలో పనిచేశాను. వాళ్ళు గనక అక్కడ పెట్టుబడి పెట్టే వాళ్లకు పర్మనెంట్ రెసిడెన్సో లేకపోతే ఈవెన్ లాంగ్ టర్మ్ రెసిడెన్సీ 25-30 ఇయర్స్ రెసిడెన్సీ వాళ్ళు ఇవ్వగలిగితే మొత్తం యుఏఈలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా వారం రోజుల్లో అమ్ముడుపోతాయి. అది కొనే వాళ్ళందరూ పాకిస్తానీలు కొంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ దేశంలో ఉండలేనటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు ఆదాయం కోసం వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏదో అక్కడ లూట్ చేయడానికి వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, లేదా బిజినెస్ మెన్ కావచ్చు. వాళ్ళు ఆ పైసలన్నీ తీసుకెళ్లి వాళ్ళ కుటుంబాన్ని దుబాయ్లోను ఇటువంటి గల్ఫ్ దేశాల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు. మీరు దాన్ని కొద్దిగా సడలించినా కానీ కూడా దుబాయ్ అడుగుతోంది, కానీ దానికి మిగతా ఎమిరేట్స్ దాన్ని ససేమిరా అంటున్నాయి. ఒకవేళ అది వదిలిపెడితే కనుక వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ప్రాపర్టీస్ అని కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈ రోజు